ఆ విధంగా సనకాదులు శ్రీహరిని స్తుతించిన పిమ్మట ఆ పరమాత్మ వారిని వెళ్ళిరండి అని చెప్పగా వారు తమ నివాసాలకు వెంటనే వెళ్ళారు. శ్రీహరి జయ విజయులను చూచి వారిని వెళ్ళండని ఆజ్ఞాపించి శ్రీదేవి తనతో కూడా రాగా పవిత్రమైన తన నివాసానికి వెళ్ళాడు. ఆ తరువాత జయ విజయులు తమ తేజస్సు తొలగిపోగా వికలచిత్తులై నేలగూలారు. ఆ సమయంలో ముల్లోకాల్లో దేవతల విమానాల సమూహాల నుంచి హాహాకారాలు తీవ్రంగా వ్యాపించాయి. ఇంతకు మూలమాహరి రమేశ్వరుడర్థినొనర్చు కార్యముల్ వింతలే సర్వభూత భవవృద్ధి వినాశన హేతు భూతుడాత్యంత వికార శూన్యుడు దయానిధి మీయడమేలు సేయునీ చింతదొరంగి వేచనుడు చేకురు మీకు మనోరథార్థముల్. వీటన్నిటికీ కారణం లక్ష్మీపతి. ఆ శ్రీహరి కావాలని చేసే విచిత్రమైన కార్యాలే సుమా. సర్వప్రాణుల సృష్టి స్థితి వినాశాలకు ఆయనే కారణం. ఆది అంతం మార్పులు లేనివాడు దయాసముద్రుడు అయిన మీకు తప్పక మేలు చేస్తాడు. కాబట్టి ఈ దిగులు వదిలి వెళ్ళండి, మీ కోరికలు తీరుతాయి అని బ్రహ్మ చెప్పిన ఆ వృత్తాంతమంతా తెలుసుకుని దేవతలు స్వర్గానికి వెళ్ళారు. జయ శ్రీకృష్ణ.